శ్రీపతిరావు ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగి నాకు చెందినటువంటి కరీంనగర్లోని భగత్ నగర్లో గల నా ఇల్లు ఓపెన్ స్థలం కాజేసి అన్యాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ నా స్థలం కబ్జా విషయంలో గతంలో మున్సిపల్లో ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేశానన్నారు. మున్సిపల్ అధికారులు నా సోదరుడు కుమ్మక్కై బైన్ నంబర్ పేరిట మా సోదరుడు నా స్థలాన్ని కబ్జా చేస్తున్నారని పేర్కొన్నారు. ఒక ఇంటికి మరో దొంగ నంబర్ ఇచ్చి అన్యాయం చేస్తున్నారని అన్నారు. వెంటనే అధికారులు స్పందించి నా ఓపెన్ స్థలం ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. నాకు అలాట్ అయింది. ఇంకోటి నరేందర్ రావు అటు అక్కడ నాకు ఇక్కడ భగత్ నగర్లో మా నాన్న వాళ్ళది ఇల్లు ఫ్లాట్ ఉండే ఇల్లు మా అన్నయ్యకు రిజిస్ట్రేషన్ అయింది. ఓపెన్ ప్లాట్ ముందట వచ్చేసి నాకు రిజిస్ట్రేషన్ అయింది. బాజప్తా రిజిస్ట్రేషన్ పార్టీషన్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ అయింది. నేను వచ్చేసరికి గతంలోనే ఈ మున్సిపల్ వాళ్ళు మా అన్నయ్య వీళ్ళు కుమ్మక్క వేసి ఆయన ఇంటికి ఒకటే ఇంటికి బై నంబర్ ఇచ్చిండ్రు. ఆయన ఇల్లు నంబర్ వచ్చేసి 8-3-679. దానికి 8-3-679 బై ఏ అని ఒక బై నంబర్ ఇచ్చిండ్రు. ఇచ్చినప్పుడు బై నంబర్ ఇచ్చినప్పుడు పాతది క్యాన్సిల్ చేయాలి. అసలు ఒక్క ఇంటికి 2 బై నంబర్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. కానీ వీళ్ళు కుమ్మక్కాయ ఇచ్చినప్పుడు పాతదన్న క్యాన్సిల్ చేయాలి. చేయకుండా ప్లింత్ ఏరియా కూడా మరి బై నంబర్ ఇస్తే పాత ఇంటికి బై నంబర్ ఇచ్చినప్పుడు ఆ ప్లింత్ ఏరియా కూడా దానిలో మెన్షన్ చేయాలి కదా. ప్లింత్ ఏరియాలన్నీ తప్పుడు ప్లింత్ ఏరియాలు ఇచ్చేసి ఇప్పుడు నా ఓపెన్ ప్లాట్లా ఆయనకి ఇచ్చిన బై నంబర్ ఆయన అమ్ముకున్నాడు. నా ఓపెన్ ప్లాట్లో అతని ఇల్లున్నట్టు ఈ మున్సిపల్ రికార్డులలో వీళ్ళు క్రియేట్ చేసిండ్రు. ఇప్పుడు నా ఓపెన్ ప్లాట్లో అంటే రికార్డుల ప్రకారంగా నా ఓపెన్ ప్లాట్లో ఆయన ఇల్లున్నట్టు చూపించుతుంది క్లియర్గా. ఈ విధంగా నేను 6 నెలల కింద కంప్లైంట్ ఇచ్చిన, ప్రజావాణిలో ఒక 5-6 సార్లు కంప్లైంట్ ఇచ్చిన, మున్సిపల్ కమిషనర్ గారికి ఒక 3 సార్లు కంప్లైంట్ ఇచ్చిన, డిప్యూటీ కమిషనర్ గారికి స్వరూపరాణి మేడం ఉన్నప్పుడు, ఇప్పుడు మొయినుద్దీన్ గారు ఉన్నప్పుడు కంప్లైంట్ ఇచ్చిన. ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా వీళ్ళు పట్టించుకుంటలేదు.